వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్, పరిశుభ్రతపై కలెక్టర్ అవగాహన ర్యాలీ. విఆర్ఓ ఆత్మహత్యతో కర్నూలులో ఉద్రిక్తత, మృతదేహంతో కలెక్టరేట్ ముట్టడించిన కుటుంబ సభ్యులు. అన్నా క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ, శుభ్రతపై కలెక్టర్ రాజకుమారి ఫోకస్. నిడమన్నూరులో ఉద్రిక్తత, పేదల ఇళ్ల కూల్చివేతకు వచ్చిన ఫోక్లైన్ ను అడ్డంగా బాధితుల నిరసన. బీచ్ శాక్స్ లో మద్యం విక్రమాలపై ఆగ్రహం, విశాఖ చీరాల బీచ్లలో ఐద్వా నిరసన. నీటి లీక్ పై ఢిల్లీలో దుమారం, జంతర్ మంతర్ ను ముట్టడించిన కాక్రోచ్ జనతా పార్టీ. ఓయో రూమ్స్ లో సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రవితేజ కూతురు మోక్షద, రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్. ఆర్టీసీ బస్సులో మంటలు, కిటికీలో నుంచి దుక్కిన ప్రయాణికులు. 13 మంది కార్మికుల తొలగింపు, నంద్యాలలో నిరసన జ్వాలలు. నంద్యాలలో కోడెక్స్ మెటా సొల్యూషన్స్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ ఘన ప్రారంభం. జిల్లా కలెక్టర్ జె రాజకుమారి గనియా ఆధ్వర్యంలో నంద్యాలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. సాయిబాబా నగర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ చేపట్టి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పరిశుభ్రత గురించి చెప్పడానికి వచ్చారు. మీరు కొంచెం ప్లేస్ ఉంది కదా, సైడ్ పూల కుండీలో మొక్కలు పెట్టి అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఎక్కడెక్కడ గార్బేజ్ హీప్స్ ఉన్నాయి, లేదు అంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్, అది హాస్పిటల్స్ కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అంటే ప్రతిరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువగా వచ్చిన చెత్తని కంపోస్ట్ ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్తగా వాళ్ళు డివైడ్ చేయాలి. వాళ్ళు కంపోస్టింగ్ చేసుకోవడానికి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. లేనప్పుడు మున్సిపాలిటీకి మనకి బయోడైజెస్టర్ ఉంది కాబట్టి అక్కడికి అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రతి వారం శనివారం ఒక్కొక్క థీమ్ తీసుకున్నాము. ఈ వారం థీమ్ చూస్తే బల్క్ వేస్ట్ జనరేటర్స్ కి అవేర్నెస్ కల్పించడం. అందుకనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి షాప్ కి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ నే వాడాలి అని చెప్పి, అలాగే కవర్స్ కూడా వాటినే ఎక్కువగా మనకి మొక్కజొన్నతో మన ప్రాంతంలో తయారవుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అందరికీ కూడా అడ్వైజరీ నోట్ ఇచ్చాం మనం. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం, తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేయడం, ప్రాపర్ గా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం, స్వచ్ఛ నంద్యాలకి వాళ్ళు సహకరించడం. నంద్యాల పట్టణం విజిబుల్ క్లెన్లీనెస్, ఎవరన్నా చూడగానే చాలా ఆహ్లాదకరంగా కనిపించేటట్టు తీర్చిదిద్దాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ రోజు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తీసుకువెళ్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె విఆర్ఓ మొహమ్మద్ హుసేన్ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. తన మరణానికి అధికారుల ఒత్తిడే కారణమని లేఖ రాసిన హుసేన్ ఇంటి బయట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహంతో కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులు, విఆర్ఓలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదుకోవాలి మృతి చెందిన
స్వచ్ఛ ఆపరేషన్ క్వీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జె రాజకుమారి గనియా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని అన్నా క్యాంటీన్ ను తనిఖీ చేశారు. క్యాంటీన్ లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, మౌను సదుపాయాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలు పెడితే ముక్కుతాను ముక్కుతాను మేడం ముందు ముక్కుతాను మళ్ళీ పెళ్ళిళ్ళు చేసాము. నేను కాదు పెద్ద నువ్వు పెద్ద అంకుల్ మీ మామ మామ కొంచెం మామ నామకరణం చేశారు పేరు మామ పెద్ద నేను మామ చేస్తాను తీసుకున్నాను. విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో 100 కుటుంబాలను ఖాళీ చేయించే ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. 2 రోజులుగా నిరసన చేస్తున్న బాధిత కుటుంబాల ఇళ్లు కూల్చివేత కోసం అధికారులు ఫోక్లైన్ తీసుకురాగా బాధితులు వాటికి అడ్డంగా కూర్చొని ఆందోళన చేపట్టారు. మా ఓట్లతో గెలిచి మమ్మల్ని నిరుత్సాహాలను చేస్తారా, మమ్మల్ని చంపి కాల్ చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో విశాఖపట్నం చీరాల బీచ్ల్లో ఏర్పాటు చేస్తున్న బీచ్ శాక్స్ ద్వారా మద్యం విక్రమాలను వ్యతిరేకిస్తూ ఐద్వా సభ్యులు నిరసన చేపట్టారు. మహిళల భద్రత, సామాజిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాధవి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు. బీచ్ షాక్ పేరుతో విశాఖపట్నం చీరాలలో బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబాలతో మహిళలు, పిల్లలు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా బీచ్ ఒడ్డున గడపాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల బీచ్ అంతా కూడా మద్యం మాఫియాకి పాల్పడి మొత్తంగా మహిళలపైన మరింత రక్షణ, భద్రత కరువయ్యే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి మేము ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే 2 చోట్ల ఇప్పుడు పెడతాము, తర్వాత రాష్ట్రం అంతా విస్తరిస్తామని చెప్తున్నారు. ఇదేనా ఈ రోజు చంద్రబాబు నాయుడికి మహిళల పట్ల చిత్తశుద్ధం మేము అడుగుతున్నాం. ఎన్నికల ముందు మహిళల ఓట్లతో గెలిచారు. మహిళల అక్క చెల్లెళ్ళ
అన్న చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం ఒక పక్కన ఆడపిల్లల పైన పసిపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా ఈ చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ చేరుకుంటున్నట్టు కూడా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎన్నో కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడుతూ ఉన్నాయి, అప్పులు పాలవుతున్నారు. ఈ మధ్య మహమ్మారి మాకొద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల ఫలితంగా మద్య నిషేధాన్ని ఎన్టీ రామారావు గారు అమలు చేశారు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మద్యం ద్వారానే ఆదాయం సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా అక్రమంగా మద్యం అమ్మకాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మద్యం షాపులు, బార్లు లైసెన్స్ ఇచ్చినట్టుగా ఇస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం నిబంధనలు పాటించట్లేదు కనుక బెల్ట్ షాపులు రద్దు చేయాలి. నిబంధనలు, వైన్ షాపులు ఇవన్నీ కూడా నిబంధనలు పాటించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఈ బీచ్ షాక్ అన్న దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, ఓఎస్ఎం వివాదాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు, యువత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నిరసనకారులు తెలిపారు. उसके समर्थक भाई साहब कोई कुछ नहीं बोल रहा। काला हिट, अरे काला हिट, धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी। హైదరాబాద్లోని అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల ఓయో రూమ్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిపి సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించిన ఈ తనిఖీలలో ఓటర్ రిజిస్టర్లు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నగర వ్యాప్తంగా ఆపరేషన్ కవచ్ పేరుతో వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. ఎక్కడి నుంచి వచ్చేది మొత్తం తీసుకురావాలి. బుక్ తీసుకురా. मालूम है
సింగల్ అని తిరుమల శ్రీవారిని హీరో రవితేజ కూతురు మోక్షద, రవితేజ తమ్ముడు రఘుకుమారుడు మాధవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ ప్రసాదాలను అందజేశారు. కొద్దిగా స్లోగా రండి. రవితేజ కొడుకనే తీసేది, లేకపోతే ఎందుకు తీస్తాను? ఒక్క నిమిషం మన ఫోటో తీసుకుంటాను. ముందు వెళ్ళిపోయారు. స్లోగా రండి. సూర్యదా ఇట్లా ఇట్లా అమ్మాయి సార్ ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది. వచ్చే నెల నా సినిమా రిలీజ్ లో ఉంది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. మారెమ్మ, నా సినిమా మారెమ్మ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది, అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇంజన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా బస్సును గొల్లపూడి సమీపంలో రోడ్డు పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. ఎండల తీవ్రతతో ఇంజన్ హీట్ ఎక్కడం ఘటనలకు కారణంగా భావిస్తున్నారు. అమ్మాయి బ్యాక్ అవుతుంది, బ్యాక్ బ్యాక్ అడిగారుగా, బ్యాక్ బ్యాక్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించిన 13 మంది మెడికల్ శానిటైజర్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడం అన్యాయమని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు.
కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను కొనసాగిస్తున్నామని హెచ్చరించారు. రద్దు చేయాలి పద్మావతి ఏజెన్సీ వెంటనే, రద్దు చేయాలి పద్మావతి వెంటనే, రద్దు చేయాలి పద్మావతి వెంటనే, క్రిమినల్ కేసు పెట్టాలి తరుణ్ వెంకటరెడ్డి మీద వెంటనే, క్రిమినల్ కేసు పెట్టాలి తరుణ్ వెంకటరెడ్డి మీద వెంటనే, క్రిమినల్ కేసు పెట్టాలి తరుణ్ వెంకటరెడ్డి మీద వెంటనే. బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను శానిటేషన్ వర్కర్, నా పేరు తులసమ్మ, శానిటేషన్ వర్కర్ నేను. ఇది ఇప్పుడు వచ్చిన ఏజెన్సీ పద్మావతి ఏజెన్సీ వచ్చినాక మమ్మల్ని 50 ఏండ్లు మాకు పని చేయకూడదు, 50 ఏండ్లు మాకు వద్దని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేసినారు. పంపించేసి ఇప్పుడు 6 నెలలు అయింది. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి మా కొడుకులు మా బిడ్డలు మాకేం పెట్టడం లేదు. మీరేం గవర్నమెంట్ ఉద్యోగస్తులా, మీకేమైనా పింఛన్ వచ్చాదా? మేము ఇప్పటి నుంచే మిమ్మల్ని భరాయించాలంటే మేము ఏడ భరాయిస్తాం? మీ ఇష్టం ఏమన్నా చేసుకోరు, మేము పెట్టమంటున్నారు. మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుకుంటున్నాము. కరోనా టైంలో వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకోకపోతే ముసలిళ్ళని నీడ పడేసిపోతే మేము వాళ్ళని ముసలిళ్ళను మేము సేవ చేసినాము. ఈ పొద్దు ప్రభుత్వానికి మేము కనపడడం లేదా? 50 ఏళ్ళు అంటే మేము పని చేయకూడదు 50 ఏళ్ళు. కానీ ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు ఏవైనా పనులు చేయొచ్చు. కాంట్రాక్ట్ ఒక 70 ఏళ్ళ వయసే కదా, 80 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన నమ్మి ఇచ్చినారు మీరు కాంట్రాక్ట్. ఆయన చేయనికి హక్కు ఉంది, మాకు చేయనికి హక్కు లేదా? 50 ఏళ్ళైనా మాకు దయచేసి మాకు ప్రభుత్వాన్ని మమ్మల్ని సహకరించి మాకు ప్రభుత్వం మాకు గవర్నమెంట్ మా ఉద్యోగం మాకు ఇప్పియమని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు మేము సార్, చంద్రబాబు నాయుడు సార్, మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది? మేము బజార్లో పడినాం, మేము ఓట్లకైనా మేము పనికొచ్చేది, మేము ఏమిటికి పనికి రావని మేము అడుగుకుంటున్నాము. మా ఉద్యోగాలు మాకు ఇప్పియమని మేము దయచేసి కోరుకుంటున్నాం. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ మెడికల్ శానిటేషన్ వర్కర్స్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి 13 మందిని గత 6 నెలల క్రితం పద్మావతి మెడికల్ ఏజెన్సీ యాజమాన్యం భాస్కర్ నాయుడు కొత్తగా వచ్చి రాగానే 50 ఏళ్లు పూర్తయ్యనేటువంటి నెపంతో అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 13 మంది మెడికల్ శానిటేషన్ కార్మికులను విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని జీవో నెంబర్ 138 ప్రకారం 18,600 రూపాయలు కనీస జీతం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఒక పక్క పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నంద్యాలకు వచ్చినటువంటి మొన్న భాస్కర్ నాయుడు గారిని కలవడం జరిగింది. అయ్యా, నిర్దాక్షిణ్యంగా వారిని విధుల నుంచి తొలగించడం ద్వారా వీరు కరోనా కష్టకాలాల్లో హాస్పిటల్నే తన ఇల్లుగా భావించి కరోనాను సైతం ఎదిరించి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణాన్ని కాపాడడంలో ఎంతో కృషి చేసినటువంటి వీరిని తొలగించడం ఎంతవరకు సమంజసం అని ఏఐటీసీగా ప్రశ్నిస్తే మేము మీకు డేట్ ఇస్తాం, మాట్లాడతామని చెప్పి ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కోడెక్స్ మేటా సొల్యూషన్స్ మెడికల్ కోడింగ్ ను డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఘనంగా ప్రారంభించారు. వైద్య రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఈ సంస్థ మెడికల్ కోడింగ్ తో ప్రత్యేక శిక్షణ అందించనుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య రంగంలో మంచి కెరీర్ ను నిర్మించుకోవాలని నిర్వాహకులు సూచించారు. మెడికల్ స్టూడెంట్స్ కి ఎనీ డిగ్రీ క్వాలిఫైడ్ కి ఈ ఇన్స్టిట్యూట్ మేము క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ క్వాలిటీ ట్రైనింగ్ ద్వారా మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ని స్కిల్ గా చేసి వాళ్ళకి ఎంఎన్సీ ద్వారా మేము జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తాం. అంత క్వాలిటీ ట్రైనింగ్ మేము ఇస్తున్నాం అనమాట. సో ఎనీ డిగ్రీ అబౌట్ సైన్స్, బీటెక్, ఎంటెక్ ఎనీ డిగ్రీ వాళ్ళు క్వాలిఫై అవుతారు ఇక్కడ. సో ఇది మంచి అవకాశం. మా విజన్ వచ్చేసి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడము అండ్ మా మిషన్ వచ్చేసి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ద్వారా
స్కిల్డ్ గా తయారు చేసి స్టూడెంట్స్ ని ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడమే మా మిషన్. శుభోదయం. కోడెక్స్ మెటా సొల్యూషన్స్ ఈ రోజు నేషనల్ విద్యా సంస్థల అధినేత ఇంతియాజ్ అహ్మద్ సార్ తో పాటు అలాగే బిల్డింగ్ ఓనర్ రాఘవేంద్ర సార్ తో పాటు ప్రారంభించడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడ నిర్వాహకులు హైదరాబాద్ లో, కర్నూలులో ఉద్యోగాలు చేసి ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసి నంద్యాల ప్రజలు అంత దూరం వెళ్ళలేరనే ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎవరైతే లైఫ్ సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సో న్యూక్లియస్ విద్యా సంస్థల తరఫున వీళ్ళకందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాము. ఇందులో నిర్వాహకుడు ఒకరు న్యూక్లియస్ విద్యా సంస్థలో ఆశిక్ అనే విద్యార్థి ముందు చదివాడు. సో మా స్టూడెంట్స్ ఇప్పుడు ఒక ఒక ఇన్స్టిట్యూట్ కి అధినేత కావడం ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ సంస్థ బాగా డెవలప్ అయ్యి చాలా మంది నంద్యాల వాసులకు ఉద్యోగాలు కల్పించడం సాయం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా ఆనందించదగిన దినం అని అనుకుంటున్నాను. నేను నంద్యాల చరిత్రలో బయోసైన్సెస్ రంగంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన చర్యగా నేను భావించుకుంటున్నాను. ఇది లైఫ్ సైన్సెస్ చదువుకున్న పిల్లలకు ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిన రోజులలో సరైన తరుణంలో ఈ కోడెక్స్ మెటా సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ నంద్యాలలో తన ఇన్స్టిట్యూట్ ను, కోచింగ్ సెంటర్ ను ఒకటి స్టార్ట్ చేయడం, ఇక్కడ మెడికల్ నాలెడ్జ్ కోసం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఒకటి పెట్టుకోవడం అనేది, ఇది మెడికల్ సైన్స్ అనే కాదు, అలైడ్ సైన్స్ అని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కోడింగ్ ప్రాసెస్ అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ ఒక విషయం నేను ప్రజలకు తెలియపరచదలుచున్నాను, ముఖ్యంగా మన యువతకు. ఈ ఎవరైతే ఆస్పైరెంట్స్ ఉంటారో ఎవరి గురించి ఇది పెట్టారో, ఎవరి గురించి ఏం ఉపయోగపడుతుంది అనేది ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. నేను యాక్చువల్గా క్షుణ్ణంగా ఈ సంస్థ గురించి తెలుసుకోవడం జరిగింది. వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను. వీళ్ళ కరికులం అంతా చూశాను నేను. అవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా ఈ సంస్థ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి మన యొక్క ఇండియాలో చాలా కంపెనీలు వచ్చేసి ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ UHG, ఆప్టమ్, ఇది అమెరికన్ కంపెనీ. వాళ్ళు కనీసం అంటే ఇక్కడ కొన్ని లక్షల్లోనే ఎంప్లాయీస్ ఇక్కడ జనరేట్ చేస్తున్నారు మన ఇండియాలో. హైదరాబాద్ పెద్ద స్టేషన్ వాళ్ళది, హైదరాబాద్ ఉంది, ఢిల్లీలో ఉన్నాయి, బెంగళూరు ఉంది వాళ్ళది, చెన్నై ఉంది వాళ్ళది, చాలా ప్లేసెస్ లో వీళ్ళకి వచ్చేసి పెద్ద పెద్ద ఈ కంపెనీ ఆప్టమ్ బ్రాంచెస్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కాదు, లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ సంస్థలో వాస్తవంగా మెడికల్ కోడర్ అనే జాబ్స్, వీటిని ఒకప్పుడు ఏమని చెప్పేవారంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం దీన్ని. ఈ కోర్సులో వాస్తవంగా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ రిలేటెడ్ కోర్స్ ఇది. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్ గా విదేశాల నుంచి ఒక పేషెంట్ యొక్క జనరల్ గా అక్కడ జరిగేదంతా పేషెంట్ లను ఆన్లైన్ లోనే తీసుకుంటారు. మొత్తం కంప్లీట్ గా కంప్యూటర్ లో పేషెంట్ యొక్క చరిత్రనంతా ఎక్కించడం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు మన భారతదేశంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోతేనే, డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ స్టెథోస్కోప్ పట్టుకొని టెస్ట్ చేసేదానికంటే కూడా ఈ సిస్టమ్ ముందుకు వస్తే మనం చెప్పిన గుణాలు, ఈ లక్షణాలన్నీ టైప్ చేసుకుని ఉంటారు ముందు. ఒకసారి హిస్టరీ టైప్ అయిందంటే అది మొత్తం హాస్పిటల్ చుట్టూ ఎక్కడ తిరిగినా వాళ్ళ మొత్తంలో ఏ వింగ్ వాళ్ళైనా కూడా చూసుకోవచ్చు. ఈయనకి ఏమేమి రోగాలు ఉన్నాయి, ఏమేమి వ్యాధులు ఉన్నాయి, ఏమేమి చికిత్స తీసుకుంటున్నాడు, ఈయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు జీవితంలో, ఇవన్నీ చూడొచ్చు. ఇలాంటి చరిత్రను మొత్తంగా చరిత్ర మీద ఆధారపడింది మెడికల్ మేనేజ్మెంట్, వాళ్ళ యొక్క వైద్యం అనేది దాని మీద ఆధారపడింది. కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళకు సులభం చేయడానికి డాక్టర్ల దగ్గర ఎక్కువ టైం ఉండదు కాబట్టి వాళ్ళు రాసిన చరిత్రను దండిగా చాలా రాసి ఉంటారు. దాన్నంతా సింప్లిఫై చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే కోడ్ వర్డ్స్ లో రాసిచ్చేస్తారు. అది అసలు జరిగేది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.